గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరులో ఘనంగా శ్రీ కామాక్షీదేవి కళ్యాణోత్సవం. పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాల్లో భక్తుల ఆధ్యాత్మిక నందనం. ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాల ప్రసారానికి చర్యలు. తిరుపతిలో కార్యాలయాన్ని సందర్శించిన టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ శరత్. విభాగాల వారీగా ఉద్యోగుల పనితీరు పరిశీలన, దిశానిర్దేశం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కోలాహలంగా ముత్యాలమ్మ తల్లి జాతర. సంప్రదాయ శోభితంగా ఆలయంలో రేణుకమ్మ ముగ్గు కుంభం సమర్పణ. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కామాక్షి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, వాస్తు పూజ, మూలమూర్తికి మహారుద్రాభిషేకాలను నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమ, పుష్పాలు, ఫలాలు, మధుర పదార్థాలను ఆలయ ప్రదక్షిణగా మండపానికి తీసుకువచ్చారు. అనంతరం మండపంలో కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలు, బంగారు రత్నాభరణాలతో దివ్యశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. యజ్ఞోపవీత ధారణ, నూతన వస్త్ర ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రాలు, మేళతాళాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, వైభవాన్ని, మహిమలను భక్తులకు మరింత చేరువ చేయడానికి నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం తొలిసారిగా తిరుపతిలోని ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి వైభవంతో పాటు సనాతన ధర్మ ప్రచారం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మహత్తరమైన కార్యక్రమాలను రూపొందించడానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలోని అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. తిరుమల, తిరుచానూరు, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఇతర సమయాలలో ఏ కార్యక్రమాలను ప్రసారం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలి, భక్తులకు ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి చేయవలసిన అంశాలపై నివేదికను సిద్ధం చేయాలని సీఈఓ సూచించారు. అదేవిధంగా ఉద్యోగులందరూ సమిష్టిగా విధులు నిర్వహిస్తూ సహకారం అందించుకోవాలని సూచించారు. పరిపాలనా వ్యవహారాలలో జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఛానల్ అధికారులు సీఈఓను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ ఛానల్లోని పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్వీబీసీ హిందీ విభాగం, పీసీఆర్, టెక్నికల్ స్టోర్, శతమానం భవతి, కెమెరా విభాగం, ఎడిట్ సూట్స్, స్టూడియో, ఆధ్యాత్మిక విశేషాల విభాగాలను సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, సేవల పట్ల తిరుమలలో భక్తుల అభిప్రాయాలను సేకరించి ప్రసారం చేయాలని ఆధ్యాత్మిక విశేషాల విభాగం సిబ్బందిని సీఈఓ శరత్ ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ భక్తి తత్వాన్ని పెంపొందించడానికి ఎస్వీబీసీలోని 4 ఛానళ్లలో నాణ్యమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని, దేవదేవుని సన్నిధిలో స్వామివారికి సేవ చేసే భాగ్యం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సందర్శన చేయడం జరిగింది. ఈఓ గారు ఒక మంచి నమ్మకంతో, విశ్వాసంతో నాకు దీన్ని ఫుల్ ఎడిషనల్ ఛార్జ్గా సిఇఓగా ఇచ్చారు. వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఆ శాయశక్తుల ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పెంపొందించడానికి కృషి ఖచ్చితంగా చేస్తాను. వారికి కూడా నా ధన్యవాదాలు. ఎస్విబిసి ప్రముఖంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన శ్రీ వెంకటేశ్వరి వైభవాన్ని, ప్రాశస్తాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా కార్యక్రమాలని రూపొందిస్తూ ప్రజలకు అందిస్తూ ఉంది. ఈ ఎస్విబిసి ముఖ్యంగా మీకు తెలుసు, వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదేశం తిరుమల ఈ భూ ప్రపంచంలోనే సమైన స్థానం, దేవాలయం లేదు. అదేవిధంగా వెంకటేశ్వరి దేవుడిలాగా ఇప్పటికీ లేడు, ఎప్పటికీ రాడు, సమానంగా. అది దాని యొక్క అర్థం అని నాకు తెలిసినంత వరకు. అలాంటి దేవదేవుడి దగ్గర పనిచేసే భాగ్యం ఆ దేవుడు కల్పించారు. ఈ ఛానల్లో వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని పెంపొందిస్తూనే ఈ ఛానల్ ప్రత్యేకంగా స్వామివారి రోజువారీ సేవలు, కైంకర్యాలు అన్నీ నిత్యం ప్రసారణ చేస్తూ, లైవ్గా ప్రసారం చేస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అదేవిధంగా సనాతన ధర్మం పెంపొందించే విధంగా మరి వాటి మీద కార్యక్రమాలని రూపొందిస్తూనే మరి ఎస్విబిసి కూడా శతమానం భవతి అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. నేను ఈరోజు చూస్తూ ఉంటే స్లాట్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ దాన్ని ఇంకా ఏ విధంగా మనం ఆ స్లాట్స్ని క్రమబద్ధీకరిస్తూ అందరికీ స్వామివారి ప్రసాదం చేరే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా దివ్యానుభూతి కార్యక్రమం కూడా ఒక కార్యక్రమం ప్రత్యేకంగా ఉంది. దాన్ని కూడా ప్రజల్లో ఏ విధంగా మనం ప్రజల యొక్క అనుభూతిని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత, స్వామివారి అన్నదానం తీసుకున్న తర్వాత వారి యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనేది దివ్యానుభూతి కార్యక్రమంలో మనం దాంట్లో విశదీకరిస్తారు, వాళ్ళ అనుభవాన్ని చెప్తారనేది నాకు చెప్పటం జరిగింది. మరి ఏ విధంగా దాన్ని ఇంకా ఉత్తమంగా చేయవచ్చు అనేది కూడా చర్యలు తీసుకోమని చెప్పటం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో కూడా మన సోషల్ మీడియా వింగ్ కూడా ఇక్కడ ఉంది. ఆ సోషల్ మీడియా వింగ్ ద్వారా కూడా మనం ఏ విధంగా కార్యక్రమాలని, స్వామివారి వైభవాన్ని, ప్రాశస్తాన్ని పెంపొందించే చర్యలు చాలా అట్రాక్టివ్గా వెళ్ళే విధంగా, మన స్వామివారి కార్యక్రమాలని ఇచ్చే విధంగా, ఒక ప్రతి మనిషిలో భక్తి పెంపొందించే విధంగా ఏ విధంగా మనం సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీ చేయవచ్చు అనేది కూడా మన చర్యలు తీసుకుంటూనే ఇంకా బాగా ఏ విధంగా చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకు 4 ఛానల్స్, ఒకటి తెలుగు ముఖ్యంగా ఉంది. తెలుగు ఛానలే కాకుండా ఎస్విబిసి కింద తమిళ్, కన్నడ, హిందీ ఈ రెండిటికి ఈ 4 ఛానల్స్లో మన నిత్య ప్రసార కార్యక్రమాలు జరుగుతూనే ఇంకా అక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు, అది ప్రవచనకర్తలు, స్వామివారి వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని బాగా చెప్పేవాళ్ళని ప్రవచనకర్తలు కావచ్చు, అండ్ ఈ భక్తి పెంపొందించే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా మనం ఈ 4 భాషల్లో కూడా మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. వాటిని కూడా ఏ విధంగా మనం ఇంకా ఉత్తమంగా, ఇప్పుడు కార్యక్రమాలు ఏమున్నాయి, ఇంకా ఉత్తమంగా ఏ విధంగా చేయవచ్చు అనేది మనం దాన్ని ఆలోచన చేస్తూనే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా వెంకటేశ్వర భక్తి ఛానల్
వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఇంకా ప్రాశస్త్యంలో తీసుకురావడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటాం, ఇంకా బాగా చేయటానికి మా టీం వెంకటేశ్వర భక్తి ఛానల్లో పనిచేసే మేము ప్రతి ఒక్క సిబ్బంది కింది నుంచి పై వరకు ఒక టీం లాగా చేసుకొని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తామని మరి కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలని, మా ముఖ్యంగా వెంకటేశ్వర భక్తి ఛానల్లో పనిచేసిన వాళ్ళందరికీ కృప ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ పేపర్స్ లెయిడ్ కమిటీ చైర్మన్ పి రవీంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పి రవీంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ముత్యాలమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని రేణుకాదేవి ముగ్గు కుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముత్యాలమ్మ మూలమూర్తికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. తరువాత అమ్మవారి సన్నిధిలో శ్రీ రేణుకమ్మ ముగ్గును చిత్రీకరించి కుంభం సమర్పణ చేశారు. శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం రాములవారి గుడి వీధిలో నెలవైన శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి శతకలశ మహా తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణులకు, శ్రీ గోదాదేవి, రామానుజులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ చక్ర తాల్వార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్ర తాల్వార్లకు గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో చక్రస్నానం నిర్వహించారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. తిరుపతికి చెందిన పి సతీష్ కుమార్, పి రోజా దంపతులు బుధవారం శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్రకు దాత అందజేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన కె అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి దాత అందజేశారు. అనంతపురం జిల్లా తపోవనం గ్రామంలోని పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. చైత్రమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పూజలు చేశారు. తరువాత ప్రత్యేక వాహనంపై ఉత్సవాలను వేంచేపు చేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పూరణి గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీరాంజనేయ స్వామి ఆలయ 10వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయ సుతుడి మూలమూర్తికి ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా పేరుగాంచిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని నెల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవ సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు అర్చకులు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై వజ్రశోభిత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, దగదఘాయమానమైన పట్టు పీతాంబరాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు చక్కటి పూల రథంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చిత్తూరు నగర వీధులలో కనువిందుగా సాగిన రథోత్సవ సేవలు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము శంకరుడే శివ 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 అనంతపురం జిల్లా తపోవనం గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ నగరం క్రాంతినగర్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలను నిర్వహించారు. చైత్రమాసం పూజల్లో భాగంగా శ్రీ సింధూర శోభిత రామ భక్త ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తికి ముందుగా అర్చకులు నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం సకల షోడశోపచార కైంకర్యాలను నిర్వహించి రామ భక్తుడికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చనలను మంగళకరంగా జరిపారు. ఆపై స్వామివారికి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరులోని సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారికి పుణ్యకోటి విమాన వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి
అలంకరించి పుణ్యకోటి విమాన వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణల నడుమ చిత్తూరు నగర వీధులలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊరేగింపు వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల రూరల్ గుట్ట రాజేశ్వర స్వామివారి దేవాలయ సమీపంలో ఏడాది క్రితం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనాది పరిమళాలను స్వామివారి మూలమూర్తికి సమర్పణ చేసి స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవింద నామస్మరణ పరవశులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వరంగల్ నగరంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చక్కటి అలంకరణలతో అమ్మవారికి అర్చకులు పూజలు జరిపారు. ఆపై భక్తులు తమ చిన్నారులకు అర్చకుల సూచనలతో సంకల్ప పూజలు జరుపుకుని అక్షరాభ్యాసాలను జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో హోమాలు జరిగాయి. చైత్రమాస ఉత్సవాల్లో భాగంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను నిర్వహించారు. పోలేరమ్మ తల్లికి చక్కటి అలంకరణలతో పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని చల్లని తల్లి పోలేరమ్మ కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 72,017 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,863 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,17,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.